నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కనపడిని నిప్పు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 2004 మేలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను గుంటూరులో బస్సు దిగేటప్పటికి 6 గంటలైంది. వాతావరణం బాగుంది. హైదరాబాద్ చలికి అలవాటు పడ్డ నాకు గుంటూరులో చలిమంటలు వేసి కూర్చున్న మనుషుల్ని చూస్తే విచిత్రంగా అనిపించింది. ఊరంతా సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నట్లే ఉంది. రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. అటు ఇటు ముగ్గులు, వాటి మీద గొబ్బెమ్మలు, వాటి చుట్టూ చల్లిన రంగులు, త్రుంచిపోసిన బంతిపూలు. కానీ నేను ఇప్పుడు వచ్చింది కళావిహీనమైన శారద ముఖాన్ని చూడటానికి. నాకు ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు అస్థిమితం అయిపోతున్నది. నిన్న మధ్యాహ్నం ఆఫీసుకు చిరంజీవి ఫోన్ చేశాడు. శారద భర్త పోయాడరా, ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళకూడదు అంటూ. మనసు నిలవక వెంటనే రాత్రికే బస్ ఎక్కేశాను. సావిత్రి పండక్కి ఇంట్లో ఉండకుండా వెళ్తారా అంటూ విలవిల్లాడింది. శారదకు వచ్చిన కష్టం నన్ను ఒక్క క్షణం కూడా ఆమెకు దూరంగా నిలవనీయలేదు. ఆమె జీవితంలో మరొకసారి మోసపోయిందన్నమాట. మా ఇంటి పక్కనుంది, నాతో కలిసి చదువుకుంది. మేమెంత ఆప్యాయంగా పెరిగాము అంటే మా మనస్సులు విడదీయరాని బంధాలే అయ్యాయి. ఆమె నాకంటే ఒక తరగతి తక్కువ, డిగ్రీలో 1 సంవత్సరం వెనుక, అంతస్తులో 10 మెట్లు దిగువన. అదే మమ్మల్ని ఒకటి కాకుండా చేసిందని నాకు తెలుసు, శారదకు తెలుసు. తను అంటే సర్వం వదిలేసి ఆమెను తీసుకుని పారిపోదామన్నంత దృఢ నిశ్చయంతో కాలిపోతున్న నా మీద బిందెడు నీళ్లు కుమ్మరిస్తూ, అలా చేయటం వలన చాలా కొద్ది కాలం మనం సర్వం మరిచి స్వర్గాన్ని చూడొచ్చు. కానీ నేను గడుపుతున్న ఈ జీవితంలో నువ్వు జీవితాంతం ఇమ్మడలేవు. నేను పెరిగింది పాత పెంకుటి కొంపలో. అతి కొద్ది సౌఖ్యాలనే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తూ పెరిగాను. నువ్వు దేవేంద్ర భవనంలో ఉండి కూడా ఇంకా ఇంకా సౌఖ్యాలు కావాలని తాపత్రయపడుతూ పెరిగావు అంది. ఆమె మాటల్లో అర్థం నాకు అర్థమయ్యేటప్పటికీ ఆమె ఒక మగవాడికి ద్వితీయ కళత్రమై నాకు దూరమైపోయింది. గుంటూరు వెళ్ళిపోయింది. ఇది జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలైంది. హోటల్ గదిలో బ్రీఫ్ కేస్ పడేసి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగి 8 గంటలవుతూ ఉండగా బృందావన్ గార్డెన్స్లో ఆటో దిగాను. అక్కడ చిరంజీవి ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి వాడు ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉన్నాడు. శారద నాకు ఎంత ఆత్మీయురాలో వాడికి బాగా తెలుసు. నేను శారద ఇల్లు చూపిస్తాను, నీకు పలకరించిరా. ఇవాళ ఆఫీసులో నేను మీటింగ్కు అటెండ్ అవ్వాలి. 5ంటికి నీ హోటల్ దగ్గరికి వస్తాను అన్నాడు. నేను వాడి కారులో ఎక్కాను. కారు చిన్నగా పోతున్నది. శారద భర్తది సహజమైన చావని నేను అనుకోను అన్నాడు చిరంజీవి. నేను అధాట్టుగా వాడి వంక తల తిప్పి చూశాను. లేనిపోని గొడవలతో శారద ఇబ్బందుల్లో పడుతుందని, ఆ విషయంలో మాకు అనుమానం వచ్చినా మేము మాట్లాడలేదు. అసలే ఆమె దుఃఖంలో ఉంది, మరిన్ని కష్టాలు ఎందుకు కలిగించాలి అన్నాడు. నేను ఆ షాక్ నుండి కోలుకోకముందే శారద ఉన్న ఇంటి ముందు కారు ఆపాడు చిరంజీవి. నన్ను దించి వాడు వెళ్ళిపోయాడు. ఏ శోకదేవతలాగానే ఉంటుంది, ఎలా ఓదార్చాలా అని అనుకుంటున్నా నేను. ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాను. మామూలుగానే ఉంది. చలువ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్లటి చీర కట్టుకుని ఉంది. చాలా కాలమైంది చూసి. గుంటూరులో ఆఫీసు పని అంది. ఏ వికారము లేకుండా. తడబట్టడం నా వంతైంది. చిరంజీవి ఫోన్ చేశాడు, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అన్నాను తల వంచుకుని. ఆమె చటుక్కున తలెత్తింది. అయితే పలకరింపులకు వచ్చావా, థ్యాంక్ యూ అంది పెదిమలు సాగదీసి వీరిచి కాస్తంత చిరునవ్వును ప్రదర్శిస్తూ. నేను అవాక్కయ్యాను ఆమె మాట తీరుకు. సరే, ఎలాగూ వచ్చావు కదా, నాకు సాయం చేయగలవా అంది శారద నేను ఆ ఇంట్లో కాలు పెట్టిన గంటకు. గంటైనా ఆమె తల్లి ఏడుపు ఇంకా లోపల నుండి ఉండి ఉండి వినిపిస్తూనే ఉంది. మధ్యలో శారద అనను కూడా అంది. భర్త పోయిన నాకంటే అల్లుడు పోయిన ఆమె ఎక్కువగా ఏడుస్తున్నదే అని ఆశ్చర్యపోతున్నావా? నేను జీవితంలో ఏడవాల్సిందంతా ఇంతకు ముందే ఏడ్చేశాను. మొదటిసారి మన ఇద్దరం పారిపోదామని నువ్వు అంటే నేను కాదన్నప్పుడు, రెండోసారి ఆయనకు 2వ భార్యగా ఈ ఇంటికి వచ్చినప్పుడు, 3వసారి ఆయన ద్వారా గర్భం దాల్చినప్పుడు. ఆమె నవ్వుతూ అంది. నేను ముఖం చిట్లించాను. వింతగా ఆమె ముఖంలోకి చూశాను. ఆమెకు మానసిక అస్థిమితత ఏర్పడలేదు కదా అనిపించింది.
మొదటిసారి ఆయన తీయించేశారు. రెండోసారి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా ఆయన పోయారు. మొహాన్ని చటుక్కున పక్కకు తిప్పుకుంది. ఏమిటి శారదా, నా సాయం కావాలన్నావు అన్నాను కాస్త ముందుకు వంగి ఆమె ముఖంలోకి చూస్తూ 2 నిమిషాల తర్వాత. ఒకసారి ఆయన పనిచేసిన ఆఫీస్కి వెళ్ళొద్దాం. నాకొచ్చే డబ్బు ఎంతో తెలుసుకోవాలి. రెండోది, నాకు ఆయన బదులు ఉద్యోగం ఏమైనా ఇస్తారేమో కనుక్కోవాలి. అలాగే జగన్నాథం గారిని కూడా చూసి రావాలి అంది. ఆయనెవరు? నా చచ్చిపోయిన భర్తకు చనిపోయిన మొదటి భార్య తండ్రి. ఆయనతో పనేమిటి? నాకు రావలసిన డబ్బుకు ఆయనే అడ్డం పడుతున్నాడని విన్నాను. కూతురు పోయింది కదా, ఇంకా డబ్బు దేనికి ఆయనకు? ఆమెకు ఒక కొడుకున్నాడు చెప్పింది. ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఇవాళ రాత్రికి నేను వెళ్ళిపోవాలి. ఈ విషయం విన్న తర్వాత నేను చూడకుండా ఉండలేక వచ్చాను. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. నేను ఇంట్లో లేకపోతే సావిత్రి బాధపడుతుంది అన్నాను. ఆమె ఒక దీర్ఘ నిశ్వాసం విడిచింది. నువ్వు ఈరోజు రాకపోయినా నీకు ఫోన్ చేసి పిలిపిద్దామనుకున్నాను. నాకు ఈ మనుషుల మీద నమ్మకం పోయినా ఒక్క నీ వలన కాస్తో కూస్తో మేలు జరుగుతుందనే ఆశ ఉంది ఇంకా అంది. నేను మాట్లాడలేదు. ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయటం నాకు ఇష్టం లేదు. నాకిక మిగిలిందల్లా గర్భంలో ఉన్న పసిగుడ్డే. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, నాకు ఎవ్వరి సాయము లేకపోయినా నా భవిష్యత్తునంతా ఆ ప్రాణిలో చూసుకోవాలన్నదే నా ఆశ అంది. సరిగ్గా 15 రోజులకు తిరిగి గుంటూరులో కాలుపెట్టాను. క్రితంసారి నేను వచ్చి వెళ్తున్నప్పుడు బస్టాండ్కు తన కారులో తీసుకువచ్చి నన్ను బస్సు ఎక్కిస్తూ, నువ్వు వచ్చి మిగతా విషయాల్లో కల్పించుకోకుండా ఉంటే బాగుండేదేమోరా అన్నాడు చిరంజీవి. ఎందుకని? శారద ఇప్పుడు నీ పూర్వపు శారద కాదు. ఆమె భర్త ఒకసారి ఏదో మాటల్లో నాతో అన్నాడు. ఏమని ఆత్రంగా అడిగాను. 2 సంవత్సరాల క్రితం ఆమెకొచ్చిన గర్భాన్ని తనే స్వయంగా విచ్ఛిన్నం చేయించాడట. కారణం? అది తన వల్ల కాకపోవటంతో చెప్పాడు. నేను బిత్తరపోయాను చిరంజీవి మాటలకు. ఇప్పుడు కూడా ఆమె తల్లి కాబోతున్నది అంటే? నేను ఒడివడిగా అన్నాను. చిరంజీవి ఉలిక్కి పడ్డట్లుగా నా ముఖంలోకి చూశాడు. నిజమా అన్నాడు. అవును, శారద చెప్పింది దృఢంగా అన్నాను. అయితే అతడిది ఖచ్చితంగా అసహజమైన చావే అన్నాడు చిరంజీవి. ఎందుకు అనుకోవాలి అలా అని? శారద భర్త వలన ఎప్పటికీ తల్లి కాలేదు కనుక. ఆమెతో పెళ్లి కాకముందే అతడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. నా తల తిరిగిపోయింది ఆ క్షణాన. ఎంతో ఉన్నతంగా భావించే శారదను నేను అంత నీచంగా ఊహించలేను. శారద ఎదురుగా అనాసక్తంగా కూర్చున్నాను. నీ భర్త నువ్వు మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఎందుకు ఆ గర్భాన్ని తీయించేశాడు అన్నాను ఆమె ఇచ్చిన టీ అందుకుంటూ ఆ ఇంట్లో కాలు పెట్టిన అరగంటకు. ఆయన గారికి మొదటి భార్య కొడుకంటే అంత ఇష్టం. పేలవంగా నవ్వింది శారద. అయితే నాకు మరొకరు పుడితే ఈ ఎస్టేట్ అంతా భాగాలు చేయాల్సి వస్తుందని. అంతాస్తుందా? కాస్తో కూస్తో ఉన్నది కాబట్టే ఈ ఏడుపు అంది. నేను ఖాళీ కప్పును టీపై మీద పెట్టి ఆమెను చూస్తూ ఉండిపోయాను. ఆమె మాటల్లో దృఢత్వం లేదనిపిస్తోంది. చిరంజీవి అన్న మాటలు గుర్తుకురాగా ఆమె మాటల్లో నిజాయితీ కూడా లోపించిందనిపిస్తోంది. మర్నాడు ఉదయం 11 గంటలప్పుడు నేను శారదను తీసుకొని ఆమె భర్త ఉద్యోగం చేసిన కంపెనీకి వెళ్ళాను అయిష్టంగానే. శారద మీద ఇప్పుడు నాకు జాలి లేదు. ఆమె ఎందుకు ఇలా తప్పుడు పనులు చేస్తున్నదో తెలుసుకోవాలనే తపన ఒక్కటే ఉంది నాకు. అందుకే ఆఫీసు విషయం తేల్చేసి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనసు కోరుకుంటోంది. ఆయనకు భానుమూర్తి గారని మంచి మిత్రులున్నారు అక్కడ, ఆయన్ను కలుద్దాం శారద ఆఫీసులో కాలుపెట్టిన తర్వాత అంది. శారదను ఆప్యాయంగా పలకరించారు ఆయన. నన్ను పరిచయం చేసింది. జాలిగా శారద వంక చూస్తూ, నాకు ఈ కంపెనీతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నా నేనేం సాయం చేయలేకపోతున్నానమ్మా నీకు. ఇప్పుడు ఇండస్ట్రీలన్నీ మూతపడే స్థితిలో ఉన్నాయి. ఒక ఉద్యోగి తగ్గినట్లేనని యాజమాన్యం అనుకుంటున్నది. ఇక డబ్బంటావా? అన్నింటిలోనూ రావాల్సిందంతా మొదటి భార్య కొడుక్కే చెందాలి అన్నట్టుగా నామినేషన్ ఉంది అన్నారు నిస్సహాయంగా. లేదా కోర్టుకు వెళ్తే ఏమైనా భాగం రావచ్చేమో, కానీ అది అంత త్వరగా తేలుతుందని నేను అనుకోను అన్నారు. మా వారి మిత్రులు చిరంజీవి గారు మీ ఎండీకి కూడా మంచి పరిచయస్తులే కదా. ఎలాంటి భావన లేకుండా ఆయన్ని చూస్తూ అంది. నేను విచిత్రంగా చూశాను శారద ముఖంలోకి.
ఎవరు ఎంత పరిచయస్తులైనా చనిపోయిన మనిషి రాసిన సంతకాలు పెట్టిన కాగితాలను మార్చలేరు కదా అన్నాడాయన. అవునులేండి, ఇప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు. శారద చాలా నిర్లిప్తంగా అంటూ లేచి నిలబడింది. ఆ మాటలు అంటున్న ఆమె కంఠం వణుకుతూ ఉండటం నేను గమనించాను. అది కోపంతోనో అసహనంతోనో అర్థం కాలేదు. మేం బయటకు వచ్చిన తర్వాత నేనే అన్నాను, చిరంజీవిని కలుద్దామా అని. దేనికి? విసురుగా అంది. నేను నిగ్రహించుకున్నాను. ఇక్కడుండే మనిషి అతడు నీకేమైనా సాయం చేయగలుగుతాడేమోనని. వాడు నాకు బాగా తెలుసు కదా అని. శారద నడి రోడ్డు మీదే పక్కున నవ్వింది. ఇప్పటికే నాకెంతో సాయం చేశాడు, ఇంకా శ్రమ పెట్టడం దేనికి అంది. అతడు ఆమెకు ఏం సాయం చేశాడో నాకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రాత్రికి వెళ్ళిపోతాను, ఉండి నేను చేయగలిగింది ఏముంది అన్నాను. సరే, ఎవ్వరూ ఏమీ చేయలేరని నాకు తెలుసు. ఆయన ఉన్నంత వరకు సొంతిల్లని అనుకుంటున్న ఈ ఇల్లు కూడా ఎవరికి చెందాలని రాశారో నాకు తెలియదు. రేపు జగన్నాథం గారు వచ్చి ఖాళీ చేయమంటే మరో గూడు ఎక్కడ చూసుకోవాలో తెలియకుండా ఉంది అంది తల ఉంచుకుని. మా ఇంటి పరిస్థితి నీకు తెలిసిందే కదా. అమ్మే అన్నయ్యల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నది అంది. నిజమే అవ్వచ్చు, కానీ నేను మాత్రం చేయగలిగేదేముంది? ఆమె నాకు ఒకనాడు ఎంతో ఆత్మీయురాలైన వ్యక్తే. అదృష్టం కలిసి వచ్చి ఉన్నట్లయితే నా ఇంట నాతో ఆనందంగా ఉండేది. నీకింకెవరూ తెలిసిన వాళ్ళు లేరా? కళ్ళు చిట్లించి అడిగాను. ఆమె పతనం అవ్వటానికి గల కారణం తెలుసుకోవాలనే ఆకాంక్ష నన్ను ఇలాంటి ప్రశ్నను అడిగించింది. నాకు ఈ ప్రపంచంలో అందరూ తెలిసిన వాళ్లే. అవసరానికి ఆదుకునేవాళ్ళు నిన్ను మించి మరెవరున్నారు? ఆమె భర్త పోయాడని తెలిసి నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కళ్ళు తడవటం గమనించాను. నిన్ను ఆదుకునేవాడు నీకు అత్యంత ఆత్మీయుడు మరెవరూ లేరా? నేను ఆ మాటను చాలా కటువుగా అన్నాను. నాలోని ఆమె మీద అసహ్యాన్నంతా ఆ మాటలకు పులిమి. నేను అక్కడా మోసపోయాను. నన్ను దగా చేసి నా భర్త ఆత్మహత్య చేసుకుంటాడని నేనెప్పుడూ అనుకోలేదు అంది. ఆమె భర్తది సహజమైన చావు కాకపోవచ్చు అన్న చిరంజీవి మాటలకు ఇప్పటికి రుజువు దొరికింది. దోషి శారదేనన్నమాట. దగా చేశా లేక నిన్ను భారీగా భరించలేకనా? నా కంఠం మరింత కఠినమైంది. బుడగ పగలక ముందు అందంగా ఉంటుంది, పగిలిన తర్వాత శూన్యమే. శారద ఇప్పుడు నాకు పూర్తిగా పరాయి మనిషి. కదలకుండా 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడే వస్తాను. నేను లేస్తూ ఉండగా శారద అన్న మాట అది. నాకిక అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే హోటల్కి వెళ్ళి సంచి తీసుకుని హైదరాబాద్కు వెళ్ళిపోవాలని మనసు ఆరాటపడుతోంది. నాకిప్పుడు కాఫీలు టిఫిన్లు వద్దు. ఎంత అదుపులో పెట్టుకున్నా మాటల్లో చిరాకు ఆగటం లేదు. నువ్వెందుకో కోపంగా ఉన్నావనిపిస్తోంది, నా వలన అడిగింది. నాకెవరి మీద కోపం లేదు, ముఖం ముడుచుకుంటూ అన్నాను. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. నేను ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాను ఆమె రాక కోసం. ఆమె బయటకు వస్తూనే నా చేతిలో ఒక కాగితం పెట్టి, ఇది చదువుతూ ఉండు, ఈలోగా కాఫీ తెస్తాను, తాగి వెళ్ళిపోదు గాని. ఎందుకంటే నీ వాలకం చూస్తే నువ్వు మరోసారి నా గుమ్మం తొక్కేలా లేవు అంటూనే మెరుపుల లోపలికి మాయమైంది. నేను ఒక్క క్షణమే ఆమె ముఖంలోకి చూసింది. అది ఎర్రగా కందగడ్డలా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె ఏ విషయంలోనో కుతకుతలాడిపోతున్నట్టుగా వణికిపోతున్నది. ఆమె వెళ్ళిన వైపే విచిత్రంగా చూస్తూ ఆమె ఇచ్చిన కాగితపు మడత విప్పాను. శారద, నేను చిక్కు సమస్యలో గొంతు వరకు కూరుకుపోయాను. నా మొదటి భార్య తండ్రి నా ఆస్తంతా తన మనవడికే దక్కాలనే ఆశతో మన వివాహానికి ఎన్నో అడ్డంకులు ఏర్పరిచాడు. చివరకు నీకు పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకోవాలని నా గొంతు మీద కత్తి పెట్టాడు. నేను ఆ రోజున ఏదో విధంగా అతడి నుండి బయటపడాలని ఆసుపత్రిలో ఓ పూట ఉండి అతడి ముఖాన ఓ దొంగ సర్టిఫికెట్ పారేసి నిన్ను వివాహం చేసుకున్నాను. అదే ఈనాడు నా పాలిట ఉరిత్రాడయింది. వాళ్లతో నాకెన్నడూ సఖ్యత లేదు. నా మొదటి భార్యతో సంసార జీవితాన్ని కూడా ఆనందంగా గడపలేకపోయాను. అందుకే ఆమె పురిట్లోనే పోవటం నాకు పెద్దగా బాధ కలిగించలేదు. అది గతం. ఇక ప్రస్తుతానికి వస్తే నీ మొదటి గర్భం సంగతి. అతను పసిగట్టి నేనిచ్చిన ఆ కాగితాన్ని ఆయుధంగా చేసి నీ మీద దుష్ప్రచారం చేయ సంకల్పించాడు. మన పరువును, అందున నీ పరువును కాపాడటం భర్తగా నా బాధ్యతగా తలచి నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆ హేయమైన పనిని చేయించాను.
మరొకసారి గర్భవతినయ్యానని నువ్వు భయంగా చెప్పినప్పుడు నాకేం చేయాలో పాలుపోలేదు. ఈసారి కూడా క్రూరంగా ప్రవర్తించి ఇక ఎప్పటికీ నువ్వు తల్లివయ్యే అవకాశం లేకుండా నిజంగా ఆపరేషన్ చేయించుకుందామా అని ఆలోచించాను. కానీ నీకు అన్యాయం చేయటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే నేను లేకపోతే ఇక నీకు ఈ కష్టాలు ఉండవు కదా అనే ఉద్దేశంతో నన్ను నేనే అంతమొందించుకోవటానికి నిర్ణయించుకున్నాను. తల్లివై పుట్టబోయే వాళ్ళలోనే నీ భవిష్యత్తును మలుచుకో. నేను నీకు అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకుంటే క్షంతవ్యుణ్ణి, నన్ను మన్నించు. నేను అధట్టుగా తలెత్తాను. తల ఉంచుకుని శారద ఎదురుగ్గా నిల్చుని ఉంది. ఇందాకటిలా ఆమె దుర్గలా లేదు, ఓ పవిత్ర స్త్రీలా వెలిపిస్తున్నది. నేను సిగ్గుతో కుంచుకుపోయాను. నాకు ఆమె ముందు కూర్చోటానికి చాలా చిన్నతనం అనిపించింది. నాకు తెలిసిన శారదను లోకుల మాటలు నమ్మి ఎంత నీచంగా ఊహించుకున్నాను. జగన్నాథం ఇంటి అడ్రస్ చెప్పు అన్నాను. ఆయన్ను చంపేద్దామనా? అంత దుఃఖంలోనూ నవ్వింది. ఆయనకు మీ ఆత్మీయ మిత్రుడు చిరంజీవి చాలా ఇష్టుడు. ఆయన ఎంత చెబితే అంత అంది. ఎందుకునో చిరంజీవి అంటే ఆమె మాటల్లో స్పష్టంగా అయిష్టత వ్యక్తమవుతోంది. ఆమె ఏ ఉద్దేశంతో అన్నా ఈ ఊర్లో ఉండేవాడు కాబట్టి అవసరం వస్తే 1-2 సార్లు తిరిగే అవకాశం ఉంది కనుక వాడినే తీసుకువెళ్ళటం ఉత్తమమని వాడింటికి వెళ్ళాను. వాడింట్లో లేడు. అత్యవసరంగా ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళాడుట. 2 రోజుల తర్వాత వస్తాడని చెప్పింది వాడి భార్య. ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. టైం చూస్తే 6 గంటలైంది. 1 గంటలో జగన్నాథం గారిని కలిసి మాట్లాడి రాత్రి హైదరాబాద్ బస్ ఎక్కేయాలి. తర్వాత చిరంజీవికి చెప్పి అవసరం వస్తే వాడి సాయం కోరొచ్చు. జగన్నాథం గారు ఉండేది బ్రాడీపేటలోనే. నేను ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయింది. నా పేరు సత్యం. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శారద మాకు బంధువు అన్నాను. బంధువు అని చెప్తే కాస్త బలంగా ఉంటుందని చెప్పాను. బంధువు కాకపోయినా ఆమె నాకెంతో కావలసిన మనిషి అనేది నిస్సందేహం. ఏ విషయంలో వచ్చారు? ఆయన ముఖం చిట్లించాడు. ఆమెకేమైనా మీరు సాయం చేయగలుగుతారేమోనని ఆయన ఎదురుగా కూర్చుంటూ అన్నాను. ఎలాంటి సాయం? ఆమె భర్త చనిపోయిన తర్వాత వచ్చే డబ్బంతా మీ మనవడి పేరునే రాసినట్టుగా ఉంది. కంపెనీ వారు ఆమెకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఒక విధంగా మీ అల్లుడి భార్యగా ఆమె మీకు కూతురు లాంటిదే. జీవితం వెళ్ళపుచ్చడానికి కొంత ధనం ఉండాలి కదా అన్నాను. నా వెనకాల ఆస్తి ఏమీ లేదు. పిల్లవాడికి 5 ఏళ్ళు నిండినయేమో. నేను పోయిన తర్వాత వాడు రోడ్డు మీద పడే స్థితి. ఇంకా ఆమెను పోషించే శక్తి నాకెక్కడిది అన్నాడు. ఆమె తల్లి కాబోతున్నది అన్నాను ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఈ ఆస్తిలో భాగం ఆమెకు, పుట్టబోయే వాళ్లకు కూడా న్యాయపరంగా చెందుతుంది అన్నాను కాస్త కంఠం హెచ్చించి. ఆయన మామూలు మాటలకు లొంగే మనిషి కాదని అర్థమైంది. ఆయన చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆమె బంధువునని చెప్పుకోవడానికి నీకు సిగ్గు వేయటం లేదు? ఆమె జాణ, నీతి లేని మనిషి. నా మనవడికి తల్లే లేదు, ఇప్పుడు తండ్రిని కూడా లేకుండా చేసింది నా మహాతల్లి. మీరు అడగకుండానే ఆమెను కటకటాలు వెనక్కి పంపకుండా సాయం చెయ్యనే చేశాను. ఇంకా మీరు కోరినట్టుగా చేసి పసివాడికి అన్యాయం చెయ్యను. ఇక బయలుదేరండి అన్నాడు. అప్పుడే బయట నుంచి ఓ పిల్లవాడు తొడుక్కొన్న లాగును పైకి లాక్కుంటూ తాత అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో వాలాడు. వరండాలో వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతిలో ఆ పిల్లవాడి ముఖం స్పష్టంగా కనపడుతున్నది నాకు. తరచి చూశాను. కళ్ళు చిట్లించి చూశాను. అలా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు గగ్గురు పొడిచింది. శారద వైవాహిక జీవితం నాశనం అవ్వటానికి కారకుడెవరో నాకు స్పష్టంగా అర్థమైంది. బాస్టర్డ్. ఆ పిల్లవాడి ముఖం అచ్చం చిరంజీవి మొహంలాగానే ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.